హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోబాయ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎండ్ దాకా చూడండి వీడియో, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అందరూ జాబ్స్ గురించి చెప్పడమే గానీ, అంటే జాబ్స్ లేవు ఆర్ లైక్ జాబ్ మార్కెట్ బాగాలేదు ఇది అది అని చెప్పేసి చెప్తున్నారు, కానీ యాక్చువల్ రీజన్ ఏంటి జాబ్స్ బాగాలేకపోవడానికి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో ఎండింగ్ కల్లా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బట్ దానికి ముందు ఛానల్ కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ పాసిబుల్ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ గురించి మాట్లాడే ముందు ఎలన్ మస్క్ ఒక పాయింట్ చెప్పాడు అనమాట. There's no need even to have a college degree at all, or even high school. If somebody graduated from a great university, that may be an indication that they will be capable of great things, but it's not necessarily the case. Say people like Bill Gates or Larry Ellison, Steve Jobs. These guys didn't graduate from college, but if you had a chance to hire them, of course, that would be a good idea. ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతుంటే మేము వాళ్ళకి జాబ్స్ ఇస్తాము డిగ్రీ చూడకుండా అని చెప్పాడు అనమాట. మీ కోడ్ గనక ఎక్స్ట్రాడినరీ ఉందనుకోండి, వీఆర్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ అని చెప్పాడు అనమాట. అండ్ సీ హౌ దీస్ జాబ్ సిచ్యువేషన్స్ ఆర్ రన్నింగ్ నౌ. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా వినండి. ట్విట్టర్ లో ఇది వరకు 100% ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళు ఎలన్ మస్క్ ట్విట్టర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 75% ఆఫ్ దెమ్ ని లే ఆఫ్ చేశాడు. అండ్ ఆ మిగిలిన 25% తో హీఈస్ రన్నింగ్ Twitter X successfully. You know, the real question is like, how did it get so absurdly overstaffed? This is insane, and it's clearly working. In fact, I think it's working better than ever. And he proved 25% తో రన్ చేస్తున్న ట్విట్టర్ ని, అంటే మిగతా 75% ఇది వరకు ఉన్న వాళ్ళందరూ వేస్టే కదా ట్విట్టర్. దట్ ఈస్ హౌ కరెంట్ ట్రెండ్ ఇస్. ఇప్పుడు ఏమైందంటే కంపెనీస్ అన్ని కూడా రివైజ్ చేసుకుంటున్నాయి. ఓ ఇంత వేస్ట్ స్పెండింగ్ చేస్తున్నామా, ఎందుకంటే ఒక్కొక్కరికి జీతాలు తక్కువ జీతాలు కాదు, ఒక్కొక్కడికి 120K 140K 150K ఇచ్చి చేస్తున్నారు. వేస్ట్ గా చేస్తే కంపెనీకే వేస్ట్ కదా. దే కెన్ యూజ్ ఇట్ ఇన్ మెనీ అదర్ థింగ్స్. ఫ్లాషింగ్ పాయింట్ చెప్తా, అంటే మైండ్ పోతుంది అనమాట. యుఎస్ లో జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ 2024 ఎండ్ అవుతున్నప్పుడు కూడా లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ యాడ్ అయినాయి మార్కెట్ లో. అయితే మీరు అందరూ ఏమంటారు, అయితే జాబ్స్ లేవని ఎందుకు ఏడుస్తున్నారా యుఎస్ఏ లో అంటారు. ప్రాబ్లం జాబ్స్ లేకపోవడం కాదు, ప్రాబ్లం ఈజ్ ఐటీ రిసెషన్. ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అందరూ చేసేది ఏంటి, మాస్టర్స్. 80% ఆఫ్ దెమ్ హూ కమ్ అబ్రాడ్ దే సెటిల్ ఇన్ ఐటీ. అయితే ఇక్కడతో నేను ఎండ్ చేయట్లే టాపిక్ ని, ఇంకొంచెం డీప్ వెళ్తాను. అమెరికా జాబ్ మార్కెట్ లో, అంటే మొత్తం అమెరికన్ జాబ్స్ లో ఐటీ మార్కెట్ ఎంత, అంటే ఐటీ పర్సెంటేజ్ ఎంత, జస్ట్ ట్రై టు గెస్, ర్యాండమ్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఒక 70% ఉండొచ్చా, పాస్. 35% ఉండొచ్చా, 7.9%. 100 జాబ్స్ ఉంటే 7 జాబ్స్ మాత్రమే ఐటీవి. మిగతా జాబ్స్ అన్ని వేరే వేరే సెక్టార్స్ లో ఉంటాయి. బ్లూ కాలర్ జాబ్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు రెస్టారెంట్స్ అన్న, సర్వీస్ ఇండస్ట్రీస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్, కస్టమర్ కేర్స్, అవన్నీ డిఫరెంట్ సెక్టార్స్ లో ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ లో ఉండొచ్చు, అగ్రికల్చర్ లో ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ లో అన్నిట్లో ఉన్నాయి జాబ్స్. మేజర్ ప్రాబ్లం వచ్చింది ఐటీ సెక్టార్ తోటి. నాకు తెలుసు ఫ్యూజ్ అవుట్ అయిపోయి ఉంటుంది. ఈ పాయింట్ నేను రీసెంట్ గా చూసాను. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇదేంట్రా అని చెప్పేసి బుర్ర బాదుకున్నా నేనైతే. అంత షాకింగ్ అనిపించింది. 7.9% ఇన్ ఐటీ. మొత్తం యుఎస్ఏ ఐటీ మీద వర్క్ అవుతుంది అనుకున్నా నేనైతే. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఇలా చూసేటప్పటికీ ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇండియన్స్ కి మాత్రం ఎందుకు ప్రాబ్లం అంటే, ఇండియన్స్ వచ్చేదే ఐటీ సెక్టార్ మీద. అంటే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, యుఎస్ సిస్టమ్ గానీ ఎలా రన్ అవుతుందంటే, నువ్వు చేసిన కోర్స్ వర్క్ కి నువ్వు జాబ్ చేయాలి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అన్ఫార్చునేట్లీ ఇందులో జాబ్స్ వస్తాయి కాబట్టి ఇందులో వెళ్ళండి అని దోస్తారు. పేరెంట్స్ కి ఏంటంటే మినిమం గ్యారంటీ ఉండాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ సెక్టార్స్ లో తోసేయడానికి చూస్తారనమాట. ఎందుకంటే సేఫ్ జాబ్, మినిమం శాలరీ, ఇంటి పట్టున ఉంటాడు, మంచిగా ఉంటాడు, ఏ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి వాడికి అంత ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనల్ని ఐటీ సెక్టర్ లోకి తోడడానికి ట్రై చేస్తారు. అందుకే మాస్టర్స్ కూడా వస్తారు చాలా మంది. సో అన్ఫార్చునేట్ గా వీఆర్ ఆల్రెడీ కిల్లింగ్ అవర్ మైండ్ అండ్ గోయింగ్ లైక్ షీప్స్ అన్నమాట. అంటే ఒక యూనిక్నెస్ లేదు, ఒక జీల్ లేదు, ఒక థాట్ లేదు, ఫ్యూచర్ స్కోప్ లేదు. లిటరల్ గా చేస్తే చేస్తాం, డబ్బులు వస్తే వస్తాయి, లేదంటే లేదు. సో డైవర్ట్ అవ్వకుండా మెయిన్ పాయింట్ కి వచ్చేద్దాం. ఇండియన్స్ కి ఛాలెంజింగ్ గా ఎందుకుందో చెప్తా మార్కెట్. నేను మీ అందరికి ముందే ఏం చెప్పాను, ఐటీలో రిసెషన్ నడుస్తుంది అని క్లియర్ గా చెప్పాను. దట్స్ ఇట్. అమెరికన్ సిస్టమ్ ఇండియన్స్ ని వేరే ఫీల్డ్స్ కి వెళ్ళి జాబ్స్ చేయనివ్వదు. మెనీ స్టూడెంట్స్ ఐటీ ఫీల్డ్ లో స్ట్రక్అప్ అయిపోయి ఉన్నారు. అకార్డింగ్ టు స్టాట్స్, lakhs and lakhs of people are floating in market. వెళ్తే ఐటీ ఫీల్డ్ కి వెళ్ళాలి, ఐటీ ఫీల్డ్ లో రిసెషన్ ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో యుఎస్ఏ లో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ అని ఒకటి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్.
దట్ అలౌస్ యూ టు ఫర్దర్ స్టే ఇన్ USA. అలా ఫర్దర్ గా నువ్వు USA లో స్టే చేయడానికి యూ నీడ్ అన్ ఐటీ జాబ్ లేకపోతే నీ వీసా ఫర్దర్ గా అప్రూవ్ అవ్వదు. సో యూ కాంట్ స్టే ఇన్ USA ఫర్దర్. అసలు ఇదంతా నాకు అనవసరం అని చెప్పేసి నేనే ఫిలిం మేకింగ్ కోర్స్ కి వెళ్ళలేను, ఫిలిం మేకింగ్ జాబ్ కి వెళ్ళలేను. ఎందుకంటే సింపుల్, నా వీసా పర్మిట్ చేయదు. అండ్ ఆల్సో USA లో ఫర్దర్ గా ఉండనివ్వదు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనకు OPT 1 year ఉంటుంది. ఆ 1 year OPT తర్వాత మనం STEM OPT కి అప్లై చేస్తాం. STEM అంటే ఏంటి? మన ఫీల్డ్ అనమాట, సైన్స్, టెక్నాలజికల్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. STEM OPT కి అప్లై చేస్తాం. STEM OPT అప్లై చేయడానికి యూ నీడ్ అన్ IT జాబ్. లేదు అంటే అకార్డింగ్ టు USA యు ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ USA. మరి జనాలందరూ ఎలా ఉంటున్నారంటే నానా తిప్పలు పడి ఉంటున్నారు. అంటే STEM OPT కి టాక్సెస్ కడతారనమాట. జాబ్ ఉన్నట్టు చూపించేసి టాక్సెస్ కట్టుకుంటూ నానా తిప్పలు పట్టుకుంటూ అట్లా బతుకుతున్నారు. అండ్ ఆల్సో US లో ఉన్న ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీస్ చాలా మూసేశారు. ఇది వరకు రోజుల్లో కన్సల్టెన్సీస్ వాటంతట అవి ఇంట్రెస్ట్ చూపించేవి స్టూడెంట్స్ ని తీసుకొని అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసి జాబ్స్ వెతకడానికి. ఇప్పుడు కన్సల్టెన్సీస్ అకామిడేషన్, ఫుడ్ కాదు కదా, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఎందుకంటే IT రిసెషన్. లిటరలీ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ. కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, రిసెషన్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి. రిసెషన్ రావడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచేస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచేటప్పుడు ఏమవుతుంది? బారోయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల కొత్తగా వచ్చే కంపెనీస్ బారోయింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఓవరాల్ ఫండ్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ తగ్గిపోతుంది. దానివల్ల కొత్త కంపెనీస్ రావడం టఫ్ అయిపోతుంది. అబ్సల్యూట్ గా దాని ఇంపాక్ట్ జాబ్ మార్కెట్ మీద పడుతుంది. దీనివల్ల కొత్త జాబ్స్ రావడం తగ్గిపోతుంది. అలా అని ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. బట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది అనుకోండి, జనాలు వెళ్ళేసి గవర్నమెంట్ దగ్గర నుండి కానీ బ్యాంక్స్ దగ్గర నుండి కానీ డబ్బులు ఎక్కువ తీసుకోరు, ఇంట్రెస్ట్ రేట్స్ హైయర్ ఉండడం వల్ల. అందుకు కొత్త బిజినెస్ స్టార్టప్స్ రావట్లేదు. గ్లోబల్ గా ఎకనామిక్ అన్సర్టెనిటీ, ట్రేడ్ ఇష్యూస్, వార్ ఇష్యూస్, ఈ గ్లోబల్ టెన్షన్స్, వార్స్ వల్ల కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అగైన్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కంపెనీస్ రావడం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ నీడ్స్ టు స్పెండ్ మోర్ ఆన్ మిలిటరీ రాదర్ దెన్ IT మార్కెట్స్. అంతేకాక కంపెనీ కాస్ట్ రిడక్షన్స్ చేయడానికి, లేబర్ షార్టేజ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆటోమేషన్, డిజిటల్ టూల్స్, AI, మషిన్ లెర్నింగ్ ఇవన్నీ తేవాల్సి వస్తుంది. దీనివల్ల టెక్ లే ఆఫ్స్, ఎకనామిక్ స్లో డౌన్స్ కామన్. ఇన్ జనరల్ గా కూడా వార్స్ వల్ల, గ్లోబల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే కంపెనీస్ థింక్ ఇట్స్ నో లాంగర్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఆర్ స్పెండ్ మనీ ఆన్ ద కంట్రీస్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రష్యాకి, ఉక్రెయిన్ కి కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. ఉక్రెయిన్ లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి కంపెనీస్. ఇండియాకి, పాకిస్తాన్కి వార్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ లో కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం సేఫ్ కాదనుకుంటాయి. అందుకే గ్లోబల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కంపెనీస్ కానీ, గ్రోత్ కానీ, స్టెబిలిటీకి కానీ. ఏ కంట్రీకైనా వార్ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్ మాత్రమే. వన్ సింగిల్ వార్ ఒక కంట్రీని 10 years వెనక్కి పడేస్తుంది, చాలా ఎకనామికల్ గా స్లో చేస్తుంది, మళ్ళీ అది కవరప్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ జియో పాలిటిక్స్ IT మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించినాయి. గ్లోబల్ గా IT ఇంపాక్ట్ పడింది. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ పోస్ట్ పాండమిక్ ఎఫెక్ట్. ఈ పోస్ట్ పాండమిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో క్లియర్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, పాండమిక్ టైంలో IT కి చాలా సర్జ్ వచ్చింది అనమాట. IT కి చాలా గ్రోత్ వచ్చేసింది. ఎస్పెషల్లీ 2020 to 2022 IT కి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది. బీభత్సమైన హైరింగ్, ఒక్కొక్కరు 4-5 జాబ్స్ చేశారు. ఒక్కసారి పాండమిక్ వెళ్ళిపోగానే వీళ్ళందరికీ ఏమైంది? ఆ రిక్వైర్మెంట్ పోయింది. ఒకే దెబ్బకి మార్కెట్ కాస్త పడిపోయింది, అందరినీ లే ఆఫ్ చేశారు. ఆ సర్చ్ కాస్త ఒక బిగ్ స్టీప్ డౌన్ ఫాల్ గా మారిపోయింది అనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మెటా, అమెజాన్, గూగుల్ ఇవన్నీ సివియర్ లే ఆఫ్స్ చేసినాయి, సివియర్ లే ఆఫ్స్. సో ఆల్ ఆఫ్ సడన్ కోవిడ్ రావడం వల్ల ఆఫ్లైన్ థింగ్స్ అన్ని ఆన్లైన్ మారిపోయినాయి. ఆన్లైన్ మారిపోవడం వల్ల ఐటీలో చాలా బూమ్ వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, ఫిజికల్ స్టోర్స్ చాలా మటుకు బిజినెసెస్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఇవన్నీ ఆన్లైన్కి మారిపోయినాయి అనమాట. దానివల్ల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ మీద, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద చాలా డెవలప్మెంట్ చూశారు. వీటన్నిటిని బిల్డ్ చేయాలంటే చాలా ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి కాబట్టి ఐటీ సర్చ్ చాలా ఎక్కువైపోయింది 2020 నుండి 2022 వరకు. ఆ తర్వాత వన్స్ నార్మల్ అయిపోగానే మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు గతంలో తీసుకున్న ఎంప్లాయీస్ ని కూడా లే ఆఫ్ చేస్తారు అనమాట. దీనివల్ల క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చాలా సర్చ్ చూసింది. ఎందుకంటే ఆపరేషన్స్ అన్ని ఆన్లైన్కి వెళ్ళిపోయినప్పుడు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా, అది కూడా బూమ్ చూసింది. ఇంకా పోతే డేటా అనలిటిక్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ మీద, ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఆన్లైన్ జాబ్స్ ని క్రియేట్ చేసినాయి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఐటీ డిస్రప్షన్
AI. ద గ్రోత్ ఆఫ్ AI ఎంత ఫాస్ట్ గా నడుస్తుందంటే నెట్ఫ్లిక్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడం కోసం 3.5 years కష్టపడింది. కంపెనీస్ లైక్ ఎయిర్బిఎన్బి కి 2.5 years పట్టింది. ఆల్మోస్ట్ అన్ని పెద్ద కంపెనీస్ కి ఇయర్స్ టైం పట్టింది. బట్ ఓపెన్ AI క్రియేట్ చేసిన చాట్ జీపీటీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడానికి 5 days మాత్రమే పట్టింది. ఎస్ యూ హర్డ్ మీ రైట్, జస్ట్ 5 days లో అంత వాస్ట్ గ్రోత్ AI ది. The amount of change we're going to see over the next 5 years, 10 years will dwarf everything that's happened over the last 30. It scares the hell out of me. It's capable of vastly more than almost anyone knows, and the rate of improvement is exponential. Almost everybody who sits on a stage like this would tell you it is vital that your children learn computer science. Everybody should learn how to program. And in fact, it's almost exactly the opposite. It is our job to create computing technology such that nobody has to program, and that the programming language is human. Everybody in the world is now a programmer. This is the miracle of artificial intelligence. For the very first time, we have closed the gap. The technology divide has been completely closed. And this is the reason why so many people can engage artificial intelligence. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరల్ గా మేజర్ డిస్రప్షన్ క్రియేట్ చేసింది అనమాట. ఫ్యూచర్ లో జాబ్స్ అన్నిటిని కిల్ చేసేది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లిటరల్ గా నివెడా కంపెనీ CEO ఏం చెప్పాడు తెలుసా? కోడింగ్ విల్ బి డెడ్ అని చెప్పాడు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది నో లాంగర్ నీడెడ్. ఎందుకంటే AI ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, మషీన్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ యూ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ వెన్ ఇట్స్ లైక్ దాట్? AI ఎంత డెవలప్ అయిపోయిందంటే 100 members చేసే జాబ్ AI ఒక్కటే చేసేస్తుంది. ఒక్కసారిగా AI డెవలప్ అవడం వల్ల 100 jobs పోయినట్టు. Well, I think we are seeing the most disruptive force in history here. We will have for the first time something that is smarter than the smartest human. There will come a point where no job is needed. You can have a job if you want to have a job for sort of personal satisfaction, but the AI will be able to do everything. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా? AI ఈస్ టేకింగ్ ఆఫ్ జాబ్స్ అండ్ AI ఈస్ ఆల్సో క్రియేటింగ్ జాబ్స్. మీకు ఒక చిన్న లెసన్ చెప్తాను. రోబోట్స్ అండ్ ద పీపుల్ అని ఉండేది, ఐసాక్ అసిమోవ్ దానికి ఆథర్. జనాలందరితో ఆర్గ్యూ చేస్తాడు అనమాట. రోబోట్స్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పోదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అని చెప్పేసి హీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆటోమొబైల్. ఫర్ ఇన్స్టెన్స్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఆటోమొబైల్స్ రావడం వల్ల అంటే కార్స్, బుల్లక్ కార్ట్స్, వాళ్ళందరికీ జాబ్స్ పోతాయి అని చెప్పారు. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావడం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ జాబ్స్ ఎన్నో డెవలప్ అయినాయి. మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతో డెవలప్మెంట్ చూసింది. ఫ్యూచర్ లో మీరు నేర్చుకోవాల్సింది AI, మషీన్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్. But to announce the largest AI infrastructure project by far in history, and it's all taking place right here. As you know, there's great competition for AI and అమెరికా స్టార్గేట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది, విచ్ ఈస్ క్రియేటింగ్ లైక్ 100K jobs. $500 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ AI ప్రాజెక్ట్ మీద. $500 billion అంటే ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్, విచ్ మీన్స్ ద హోల్ ఫ్యూచర్ ఈజ్ ఆన్ AI. డెలింగ్స్, మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. యూత్ అందరికి ఇదివరకు లాగా అయితే చచ్చినా లేవు మా రోజులు. ఇదివరకు ఎలా ఉండేదంటే బీటెక్ పాస్ అవ్వగానే ఏదో ఒక జాబ్ వచ్చేస్తుందిలే, ఏదో ఒక రకంగా సస్టైన్ అవ్వవచ్చు అనుకునే వాళ్ళు. మాస్టర్స్ కి అబ్రాడ్కి వెళ్ళొచ్చులే, ఏదో ఒకటి చేయొచ్చు అనుకునే వాళ్ళు. ఆ ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే మాస్టర్స్ లో ఇప్పుడే జనాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదివరకు అంటే ఎలా అయినా సరే జాబ్ వచ్చేది మామ, ఎంత వేస్ట్ గా ఉన్నా సరే జాబ్ వచ్చేసేది, వాళ్ళు మెల్లిగా నేర్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు జాబ్సే లేవు. లైక్ ఐ సెడ్, IT రిసెషన్. మనందరికీ ఇష్టం వచ్చింది చేయాలని ఉంటుంది, మనందరికీ ప్యాషన్ ఫాలో అవ్వాలని ఉంటుంది, ఇదంతా అందరికీ ఉంటుంది. కానీ బట్ మనకు ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్ ఎకనామిక్ ఇష్యూస్, సెకండ్ థింగ్ ఏంటి తెలుసా? ఫెయిల్ అవుతే ఏమవుతుంది అనే ఒక కన్సర్న్, థర్డ్ థింగ్ ఏంటి తెలుసా? పీర్ ప్రెషర్. ఈ మూడు మనల్ని ఆపేస్తాయి చాలా మటుకు. ఫస్ట్ థింగ్ ఎకనామిక్ ఇష్యూస్ ఎందుకన్నానంటే పేరెంట్స్ బాధలు చూసుంటాం. ఈ డబ్బు బాధలు ఎందుకులే, ఇప్పుడు మనం ఈ రిస్క్ చేస్తే మళ్ళీ మనకి ప్రాఫిట్ వస్తుందో రాదో తెలియదు కదా అని చెప్పేసి. దట్స్ ద ప్రాబ్లం విత్ ప్యాషన్. ఆ రిస్క్ హెవీ రిస్క్ అనమాట. మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ప్యాషన్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఎంత? 1%. 100%లో 1% మాత్రమే సక్సీడ్ అవుతారు. మిగతా 99% జస్ట్ మీకు డిమోటివేటింగ్ అనిపిస్తే, నేను జస్ట్ అరే నీ ఇష్టం వచ్చింది చేయరా అని చెప్పేసి నువ్వు ఫెయిల్ అవుతే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, బట్ ఐ ఫీల్ కన్సర్న్ ఫర్ దాట్. ఎందుకంటే నేను చెప్పడం వల్ల నువ్వు చేసావు కదా. ఏమైనా కొంచెం ఆడ్ అయినా సరే ఐ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. సో ప్యాషన్ తో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. నేను ఆ రిస్క్ తీసుకోవాలని చెప్పి నువ్వు దుంకాలి ముందుకి, అందులో సస్టైన్ అవ్వగలగాలి, అందులో ఫైట్ బ్యాక్ చేయగలగాలి, యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదొక ప్రాబ్లం. భయం ఒక మేజర్ ప్రాబ్లం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పీర్ ప్రెషర్.
చాలా మంది తొందరగా సెటిల్ అయిపోతారు. ఆ సెటిల్ అయిన వాళ్ళని చూసేసి మనకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. అరే మనం సెటిల్ అవ్వకపోతే ఎలా, మనం సక్సెస్ అవ్వకపోతే ఎలా, ఇది అని చెప్పేసి. దట్ విల్ ఆల్సో కిల్ యువర్ గ్రోత్. మా సూర్య గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు వాడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు అనమాట. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఆ ముగ్గురు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారు. ఒకడేమో సైకిల్ ఇన్వెంట్ చేశాడంట. సైకిల్ ఇన్వెంట్ చేసి తొక్కుంటూ వెళ్తున్నాడంట. వాడు చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏం చేశాడంటే కార్ని ఇన్వెంట్ చేశాడనమాట. కొంచెం టైం తర్వాత వాడు కార్ వేసుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు సైకిల్ని క్రాస్ చేసుకుంటూ. ఈ థర్డ్ ఫ్రెండ్ మాత్రం చాలా ఏళ్ళు కష్టపడి రాకెట్ ని ఇన్వెంట్ చేశాడంట. చాలా టైం పట్టిందంట థర్డ్ వాడికి. కానీ వాడు ఇన్వెంట్ చేసిన రాకెట్ తో వాడు ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాడు అంటాడనమాట. సక్సెస్ ని మనం జస్ట్ మనీతో మెజర్ చేయకూడదు మామ. ఓన్లీ మనీతో మెజర్ చేయకూడదు. సి ఐ అండర్స్టాండ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మామ, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది డిస్సాటిస్ఫాక్షన్ తో బతుకుతారు, చాలా మంది డిప్రెషన్ లో బతుకుతారు. డిప్రెషన్ తో, డిస్సాటిస్ఫాక్షన్ తో నీకు ఎంత కోట్లు ఉంటే ఏంటి, ఎంత లక్షలు ఉంటే ఏంటి, వాట్ ఎవర్ ఎంత ఉంటే ఏంటి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ హోప్ ఇన్ లైఫ్, జీల్ ఇన్ లైఫ్, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మేక్ పీపుల్ inspire or happy anamata. Ante darlings, thanks a lot for watching and I hope you get good success in life. Thanks for watching till end. Okay, signing off, Rama boy.